ఈ ఉగాదికి నా దగ్గరికి వచ్చినటువంటి మరొక మంచి పుస్తకం. ఇది శాశ్వతంగా భద్రపరుచుకునే పుస్తకం. రేపటి తరానికి నిన్నటి మన తరపు వాస్తవాలను వివరించేటటువంటి ఒక కరెక్ట్ పదం ఏం చెప్పగలం, కాల సూచికనే అందాం. ఒక కాల సూచిక, నిన్నటి కాల సూచిక. ఈ పుస్తకాన్ని ప్రఖ్యాత అభ్యుదయ రచయిత, పరిశోధకులు, ఏపీ ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత డాక్టర్ లగడపాటి సంగయ్య గారు రచించారు. చాలా పరిశోధనతో చేసి తర్వాత అనేక అంశాలను విశ్లేషించి ఈ కాకతీయుల శాసనాల్లో చందో వైవిధ్యం గురించి రాశారు. ఇది చదవదగినది, దాచుకోదగినది, పదుగురికి సూచించి కొనిపించి చదివించదగినది. దగ్గర 140 కాకతీయ శాసనాల్లో చందో వైవిధ్యం వివరిస్తూ ఆయన రచన చేశారు. దీన్ని తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ప్రచురించటం ముదావాహం. దీంట్లో మనం గమనించితే తీగలాగితే పేరిట ముందు మాటల్లో రచయిత ఈ రచనకు పూర్వ శ్రమని, అలాగే పరిశోధన శ్రమని గురించి కూడా వివరించారు. ఏ శాసనాన్ని ఎలా తీసుకున్నారో కూడా తెలియజేశారు. దీనివల్ల కాకతీయుల యొక్క జీవన విశేషాలు, వారెవరు ఏంటి అనేవి కూడా మనకి తెలుస్తాయి. దీనికి పెద్దలు ఈమని శివనాగిరెడ్డి గారు, యాదగిరి గారు, అట్లాగే అది మన కేఎస్ ప్రసన్నాచారి గారు, ఇలా చాలామంది దీనికి పీఠికలు రాశారు. ఈ పుస్తకం చదవదగింది, చదవండి. మీ దగ్గర ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా ఉంచుకోండి.